ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ సమయం లేదమ్మా, మరో 24 గంటల్లో మాత్రమే ఉంది నీకు. ఈరోజు దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుండి నీకు ఒక మాటనైతే మన కోసం అయితే తీసుకొచ్చారండి, మరి వింటావా అనేసి అంటూ ఈరోజు దుర్గమ్మ అయితే ఈరోజు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారండి. మనకు వినిపించాలి అనుకుంటున్నారు. మరి ఈ రోజున ఆ తల్లి మనకు అందివ్వాలి అనుకున్నటువంటి సందేశం పరమార్థాన్ని అయితే నీవు ఖచ్చితంగా ఈ రోజున దుర్గమ్మ సందేశాన్ని వినే తీరాల్సిందే అని చెప్పేసి అయితే ఆ దుర్గమ్మ పట్టుపట్టి మరీ కూర్చుందండి. కాబట్టి ఈ రోజున అమ్మవారి యొక్క సందేశం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే కనుక, బిడ్డ ఒక్కసారి ప్రయత్నం అయితే చేయాలి కదా. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశాన్ని 1-2 నిమిషాలు విని చూడు, వినేటటువంటి ప్రయత్నం చేయి బిడ్డ. ఈరోజు దుర్గమ్మగా నేను నీతో ఒక మాట చెప్పాలనేసి ఇంద్రకీలాద్రి నుండి వచ్చాను. అది ఏమిటో తెలుసా? నీవు అవసరం ఉన్న చోటనే అవసరం లేనటువంటి చోట అతిగా నీవు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడి అనవసరంగా, అంటే అవసరం ఉన్నటువంటి చోట తలదించుకొని ఇబ్బందులు పడుతూ ఉంటున్నావు. నీ విలువను నీవే పోగొట్టుకుంటూ ఉంటున్నావు. నీ యొక్క మర్యాదను నీవే పోగొట్టుకుంటూ ఉంటున్నావు. దానివల్ల నీవు ఎంతో బాధపడుతున్నావు. అదే కారణంగా ఈరోజు నీకు ఈ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుండి వచ్చి నీతో ఒక మాట చెప్పడానికి వచ్చానమ్మా. కొన్ని మాటలైతే నీ కోసం తీసుకువచ్చాను. ఏ మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజున ఈ యొక్క దుర్గమ్మ మాట మీద నమ్మకం వచ్చి భక్తి విశ్వాసం ఉంచి తప్పకుండా నీవు విని తీరాలి. ఎందుకంటే ఇది నీ కోసమే, నీ యొక్క భవిష్యత్తు కోసమే, కేవలం నీ కోసం మాత్రమే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి కోసమే ఈరోజు ఈ దుర్గమ్మ మాటలన్నిటినీ కూడా వినిపించాలనేసి అనుకుంటుంది. జాగ్రత్తగా విను తల్లి అనేసి నీవు అయితే ఈ 8 చోట్ల మౌనంగా ఉండడం వల్ల నీకు గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే నిన్ను ఎవరూ కూడా చులకన చేయలేరు. ఎటువంటి చోట నీవు మాట్లాడలేవు. అంటే ఇప్పుడు నీవు తప్పకుండా తెలుసుకునే తీరాలి. ఎందుకంటే ఇది నీ యొక్క ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో అమూల్యమైనటువంటి మాటలు ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడేటువంటి అలవాటు అనేది ఉంది. నలుగురు కలిసి ఒకే చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. ఒకసారి తన యొక్క కష్టాల గురించి, అలాగే మరొకసారి ఇతరుల గురించి, అలాగే కొన్నిసార్లు ఇతరులకు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడట. ఎదుటివారు మనసులో ఏమనుకుంటున్నారో ఏమంటారో అనేటువంటి విషయం అసలు పట్టించుకునేవాడే కాదట. అక్కడ ఉన్నటువంటి వారు అతనితో విసిగిపోయి ఉన్నారు. అప్పుడు కనిపించిన వెంటనే కూడా వాగేసేవాడట. అతడు వచ్చిన తర్వాత అంటే వెంటనే వెళ్ళిపోవాలి అనేసి అతనికి అందరూ కూడా దూరంగా పారిపోయేవాళ్ళు. ఇక కూర్చుంటే ఏదో ఒకటి చెప్తాడు అనేసి అతన్ని విమర్శించేవారు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని చెప్పేసి బాధపడేవాడు. ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, స్వామి, నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ కూడాను నా నుండి పారిపోతున్నారు. నాకు విలువ అనేది అస్సలు ఇవ్వడం లేదు. దీన్ని మీకే ఒక పరిష్కారము అనేది చెప్పాలి అనేసి అంటున్నారు. దానికి ఆ యొక్క జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు, అనవసరంగా వచ్చినప్పుడు మాత్రమే, అవసరం వచ్చినప్పుడు మాత్రమే నీవు మాట్లాడాలి. అప్పుడే మన యొక్క ఆత్మ గౌరవం, వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతుంది. అలాగా కొన్ని చోట్ల నీవు మాట్లాడకూడదు. అలాగే మాట్లాడితే కనుక నీవు అవమానము అనేది కూడా జరుగుతుంది. ఎవరైతే 8 చోట్ల మౌనంగా ఉంటారో వారికి గౌరవము అనేది అతి త్వరగా పెరుగుతుంది. అది ఎప్పుడూ కూడాను నీవు గుర్తుపెట్టుకో బిడ్డ. అలా కాకుండా నీవు ప్రతి చోట కూడా ఇష్టం వచ్చినట్లుగా వాగితే చులకనైపోతావు. భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు. దీనివల్ల భర్త గౌరవం అనేది తగ్గిపోతుంది. నీకు తెలుసా, భార్య తన యొక్క భర్త చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను తన యొక్క తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్తుంది అనేసి, ఇలా భార్య ముందు వాగితే నా యొక్క భర్తకు కుక్క వాగినట్లుగా అనిపిస్తుంది అనేసి భార్య తన యొక్క మనసులోనే అనుకుంటుంది. అదే వారి యొక్క మాటలను తన యొక్క తల్లిదండ్రులతో కూడా చెప్తుంది. తల్లిదండ్రులను చెప్పుకున్నటువంటి వారు భర్త పరువును కూడా తీసేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల దీనివల్ల అత్త మామల ముందు కూడా అల్లుడు లోకువైపోతాడు. కాబట్టి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవం అనేది పెరుగుతుంది బిడ్డ. నీవు మాట్లాడేటప్పుడు మరొకరు, అంటే
వేరొకరి విషయము అనేది కూడా నీవు అసలు మాట్లాడుతున్నావు అంటే నీ యొక్క మాటలు వారికి ఇష్టం లేదు అనేసి అర్థం. ఎక్కడైతే నీ యొక్క బాధలు అర్థం చేసుకునేటువంటి వారు ఉన్నాడో అక్కడే మౌనంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క సమస్యలను మనం అడగకుండానే ఇతరులకు చెప్పడం అంతా కూడా ప్రారంభం చేస్తాము. నీవు కూడా అలానే చెప్తుకుంటూ ఉంటున్నావు. ఈ యొక్క మాటలను అవతల వ్యక్తికి భారంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎదుటివారు నీ యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి అనేది చూపడం లేదు. కాబట్టి ఈ చోట నీవు ఖచ్చితంగా మౌనంగా ఉండాల్సిందే. కూతుర్ని లేదంటే ఇంటి ఆడపిల్లను ఇచ్చినటువంటి చోట మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్త మామల ఇంట్లో వంటి వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం అనేది ఉండదు కదా. ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం కూడా ఉండదు. కాబట్టి అందుకనే నీకు ఉన్నటువంటి నీ యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి వారితో గట్టిగా మాట్లాడకూడదు. నీవు ఉన్నటువంటి స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అస్సలు మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే కనుక నీవు ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఇక్కడ కూడా నీవు మౌనము అన్నది కూడా సహించవలసి ఉంటుంది తల్లి. స్నేహితుల వద్ద కూడా ఎక్కువగా నీవు అసలు మాట్లాడవద్దు. నీకు తెలుసా, ఎక్కువగా మాట్లాడితే కనుక ఆ వ్యక్తి కొన్ని మాటలు త్వరగా తన యొక్క బాధను తన యొక్క లోపాలను చెప్పుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి దీనివల్ల నీ యొక్క భవిష్యత్తులో ఒక రకమైనటువంటి ఇబ్బందులను నీవు ఎదుర్కోవలసి ఉంటుంది. నీవు నిశ్శబ్దంగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు కోపము అనేది తగ్గి నీ యొక్క నిశ్శబ్దాన్ని భరించలేక నిన్ను క్షమాపణలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేనటువంటి వారిగా అనుకుంటూ ఉంటారు కదా. ఒక విషయం గురించి నీకు పూర్తిగా తెలియకపోయినా లేదంటే సగం మాత్రమే తెలిసినా ఆ యొక్క విషయాలను మాట్లాడితే నీ యొక్క మూర్ఖత్వం అనేది తెలుస్తుంది. అందరూ కూడా నిన్ను మూర్ఖుడిగా చూస్తూ ఉంటారు. నిన్ను జ్ఞానం లేనటువంటి వారిగా పరిగణిస్తారు. అలా ఎప్పుడూ కూడా నీవు అస్సలు మాట్లాడకు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తి వద్ద ఎక్కువగా నీవు అస్సలు మాట్లాడవద్దు. అలాంటి వారు నీ గురించి ఇతరుల వద్ద చెడుగా చెప్తూ ఉంటారు. అవసరం ఉంది కదా అనేసి ఒక వ్యక్తిని పదే అస్సలు పొగడకు తల్లి. మొదటి 2 సార్లు నీవు అతిగా అంత మంచిగా ఉన్నా కానీ ఆ తర్వాత చిరాకు అనేది కూడా అనిపిస్తుందమ్మా. ఇక ఈ యొక్క 8 చోట్ల కూడా మౌనంగా ఉంటే వారి యొక్క గౌరవం అనేది ఖచ్చితంగా పెరిగే తీరుతుంది. ఇక అలాగే ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటూ ఉంటారు. ఇక అలాగే తెలివి అనేది తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కనిపించేటువంటి లక్షణాలు కూడా ఇవే. ఇక అలా తెలివి తక్కువతనంతో ఎప్పుడూ కూడా ఉండకు. తెలివి తక్కువ వ్యక్తుల్లో కనిపించేటువంటి 11 లక్షణాలను కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఈ యొక్క లక్షణాలు గలటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వెనకపడుతూనే ఉంటారు బిడ్డ. కాబట్టి నీవు జాగ్రత్తగా గమనించి మరింత మాటలను కూడా అనవసరానికి సహాయం అనేది చేస్తుంటున్నారు. తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని చెప్పేసి స్నేహితుడిని లేదంటే తెలిసిన వ్యక్తిని తన ఇంట్లోకి నువ్వు తీసుకురావుకోవడము, లోకువ ఇచ్చుకోవడం లాంటిది. వాడు అందరికన్నా కూడా చాలా తెలివి తక్కువ వాడు బిడ్డ. నీవు వారిపై చూపించినటువంటి వారిపై నీవు తిట్టినటువంటి వారితో నీవు ఏది కూడా జరిగినట్లుగా మాట్లాడితే వాటికి తెలివి తక్కువ అనేసి అర్థం చేసుకో. కారణము అనేది లేకుండా నవ్వడము, సమయం వచ్చినప్పుడు మాట్లాడకపోవడము నలుగురితో తెలివి లేనటువంటి వాడిగా చేస్తాయి కదా. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. తన యొక్క సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ కూడా సహాయం చేసేటువంటి వాడు జీవితంలో కూడా బాగుపడడు. ఇలాంటి వారు ఇంట్లోకి వారిని కూడాను అస్సలు నచ్చదు. నీ యొక్క పని కన్నా ఎదుటివారి యొక్క పని ఎంత ఎక్కువ చెప్పు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తప్పుడు పనులు చేసేటువంటి ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసేటువంటి చోట కూడా, వేషయాలు ఉండేటువంటి చోట కూడాను, స్నేహితులకి తోడుగా ఉండేవాళ్ళు కూడాను జ్ఞానం అనేటువంటి లేనివాని అని అర్థం చేసుకోవాలి. పనుల ముందు మంచిగా కనబడడానికి తనకున్నటువంటి మొత్తము ఆస్తిని కూడాను ప్రజలకు లేదంటే తోడబుట్టినటువంటి వాళ్లకు దానం చేసినటువంటి వారు అందరికన్నా కూడా తెలివి తక్కువ వాడు అవుతాడు. కాబట్టి నీవు నీ యొక్క భార్య మాటలు వినడం కన్నా కూడా తల్లిదండ్రుల మాటలు నిర్దేశించేసినటువంటి సోదరి లేదంటే సోదరితో గొడవలు పెట్టుకునేటువంటి వారు సమాజంలో దేనికి కూడా పనికి రాకుండా పోతారు బిడ్డ. ఎందుకంటే తోడబుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు తర్వాతే కదా. ఎవరికైనా కానీ ఇతరులను చేసినటువంటి తప్పులు పనులకు తానుగా స్వయంగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేటువంటి వాడు ఇంకో తెలివి తక్కువ వాడు. భార్యను సమర్థించుకునేటువంటి వారు భార్య తప్పుడు పనులు చేస్తున్నా కానీ భార్యపై ఉన్నటువంటి ఇష్టంతో తనతో కలిసి
ఉండేటువంటి వారు ఇటువంటి వారిని అందరినీ కూడాను తన యొక్క భార్య కాలి కింద చెప్పులా చూపిస్తూ ఉంటుందన్నమాట. తెలివి తక్కువ వాడు తన యొక్క వద్ద ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఇతరులకు చెప్తూ, అలాగే తన యొక్క రహస్యాలను తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్తూ ఇబ్బందులు పడేటువంటి వారు కూడా ఉంటారు. తల్లిదండ్రుల మాట అనేది వినకుండా తిరిగేటువంటి వారు, బయట వారి కోసము సొంత వారిని కూడా నిషేధించేటువంటి వారు, కింద బానిసత్వాన్ని కూడా అలవాటు పడిపోతే తెలివి తక్కువ వారుగా, అలాగే ఎక్కువగా మాట్లాడి తల్లిని భార్యను ఒక చోట నుండి వారు ఉండేటువంటి తల్లి కూతురులా కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకునేటువంటి వారు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు. బిడ్డ, విన్నావు కదా, ఈ రోజున ఈ యొక్క దుర్గమ్మ తన యొక్క మాటగా ఈరోజు మన అందరికీ కూడా అందించినటువంటివి ఇవే చెప్పి పంపిందండి. ఎందుకంటే ఇన్ని చోట్ల నుండి నీవు అతిగా మాట్లాడుతున్నావు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చుతున్నావు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నావు, ఎదుటి వారికి చులకన అవుతున్నావు. ఎప్పుడూ కూడా అలా ఉండకు. నీ యొక్క ప్రవర్తన నీవే మార్చుకో. అలాగే నీ యొక్క తెలివి తక్కువ తనంగా నీవు ఎక్కడా కూడా నీ యొక్క స్థాయికి మించి తన యొక్క తపను నీవు మంచి విషయాలను చూసి ఇబ్బందులు పడుతూ ఉంటున్నావు. అలాగే నీవు కొన్ని మూర్ఖత్వ పనులు నీవి చేస్తూ ఉంటున్నావు. వీటన్నిటిని కూడా వదిలేసి ఒక తెలివి కలవని వాడిగా నీ యొక్క జీవితంలో నీవు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పేసి నీ దుర్గమ్మ అయితే ఈరోజు కోరుకుంటుంది. నీతో పాటు నేను కూడా, అంటే ఈ యొక్క దుర్గమ్మని నేను కూడా కోరుకుంటున్నాను. ఆశీస్సులు నా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయమ్మా. నీ యొక్క తెలివితో నీకు తెలియనటువంటి పనులు చేస్తూ నీవు ఏదైనా కానీ తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే, చెడుదారిలో నీవు వెళ్తూ ఉంటే దారి మళ్లించడానికి ఈ యొక్క దుర్గమ్మని నేను ఎప్పుడూ కూడా ఉన్నాను కదా, భయపడకు. నీకు తోడుగా ఎప్పుడు కూడా నేను ఉంటాను. ఖచ్చితంగా నీ యొక్క పనులన్నిటిలో కూడా నీకు విజయాన్ని నీకు అందించడానికే ఈ విజయ దేవతగా నీ దుర్గమ్మ నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. తల్లి, ఈ యొక్క దుర్గమ్మ కనుక దుర్గమ్మ ఆశీస్సులు నీపై ఎప్పుడూ కూడా ఉంటాయి. బిడ్డ, సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.